స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. డ్యూటీ, డిసిప్లిన్, ర్యాంక్. ఈ సెషన్ను చూస్తున్న వాళ్లంతా వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈరోజు మనం టీజీపీఎస్సీ పరీక్షల కోణంలో ఒక అత్యంత ముఖ్యమైన అంశంలోకి లోతుగా వెళ్లబోతున్నాం. అదే వేములవాడ చాళుక్యుల చరిత్ర. వీరి పరిపాలన, సాహిత్యం ఇంకా సామాజిక ఆర్థిక పరిస్థితుల నుండి ప్రశ్నలు రావడం దాదాపు ఖాయం. అవును, ఖచ్చితంగా. వీరి గురించి మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు అంటే శాసనాలు, సాహిత్య రచనల నుండి కీలకమైన వాస్తవాలను ఈరోజు విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఆస్పిరెంట్స్ ఏ అంశాలపై దృష్టి పెట్టాలో చర్చిద్దాం. అయితే ముందుగా అసలు ఈ వేములవాడ చాళుక్యులెవరు? వీరి రాజకీయ ప్రాముఖ్యతేమిటి? వీరు రాష్ట్రకూటుల సామంతులు, అంటే వాళ్ల అధీనంలో ఉంటూ తెలంగాణ వాయువ్య ప్రాంతాన్ని పాలించారు. ప్రముఖ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రిగారి ప్రకారం వీళ్లు సపాదాలక్ష అనే ప్రాంతాన్ని పాలించారు. సపాదాలక్ష? అవును, అంటే ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు అన్నమాట. బోధన్ మరియు వేములవాడలను రాజధానులుగా చేసుకుని పాలించారు. సపాదాలక్ష అంటే 1,25,000 గ్రామాలున్న రాజ్యమని అర్థం కదా. ఇది పరీక్షలో అడగగల ముఖ్యమైన పాయింట్. సరిగ్గా చెప్పారు. వీరి మొదటి రాజధాని బోధన్, ఆ తర్వాత వేములవాడకు మార్చారు. ఇక వీరి చరిత్రకు ముఖ్య ఆధారాలు అంటే మనకు దొరికిన శాసనాలు, సాహిత్యం. ఉదాహరణకు మొదటి అరికేసరి వేయించిన కొల్లిపర తామ్రశాసనం, అలాగే పంపకవి రాసిన విక్రమార్జున విజయం లాంటివి. సరే, ఇక పాలకుల విషయానికొస్తే ఈ రాజవంశ స్థాపకుడు ఎవరు? ఇక్కడొక చిన్న కన్ఫ్యూషన్ ఉంటుంది. వంశమూలపురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడైనా రాజ్యస్థాపకుడు మాత్రం వినయాదిత్య యుద్ధమల్లుడు. ఓకే. ఇతను రాష్ట్రకూటరాజు దంతిదుర్గుని దగ్గర సేనానిగా ఉండేవాడు. అతని పరాక్రమానికి మెచ్చి దంతిదుర్గుడు ఈ సపాదాలక్ష రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంటే ఒక బహుమతిగా ఈ రాజ్యం మొదలైందన్నమాట. అవును. విక్రమార్జున విజయం ప్రకారం ఇతని దగ్గర చాలా పెద్ద ఏనుగుల సైన్యముండేదని తెలుస్తోంది. మరి ఇతని తర్వాత వచ్చిన ముఖ్యమైన రాజు మొదటి అరికేసరి. ఇతను గురించి మనం తెలుసుకోవాల్సినవి ఏంటి? అరికేసరి 1 చాలా తెలివైనవాడు. ఇతను రాజధానిని బోధన్ నుండి వేములవాడకు మార్చాడు. అది ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇతనే కొల్లిపర శాసనం వేయించాడు. సమస్త లోకాశ్రయ, రాజత్రినేత్ర, త్రిభువన మల్ల లాంటి గొప్ప బిరుదులు కూడా ధరించాడు. అంతేకాదు, రాష్ట్రకూటులకు తూర్పు చాళుక్యులకు మధ్య జరిగిన యుద్ధంలో రాష్ట్రకూటరాజు ధ్రువునికి సహాయం చేసి తన విధేయతను చాటుకున్నాడు. ఇక మొదటి బద్దెక గురించి ఒక ఆసక్తికరమైన బిరుదుంది గదా, సోలదగాండ అని. అవును, సోళదగాండ అంటే 42 యుద్ధాలలో విజయం సాధించిన యోధుడు అని అర్థం. 42? ఇతను వేములవాడలో బద్ధగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న భీమేశ్వర ఆలయం. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇతను వేంగి చాళుక్యరాజు చాళుక్య భీముడిని కొల్లేరు యుద్ధంలో ఓడించాడు. ఈ సంఘటన గురించి పర్భనీ శాసనంలో ప్రస్తావన ఉంది. ఇది గతంలో అడిగిన ప్రశ్న. ఆస్పిరెంట్స్ ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నమాట. సరే, ఇక రెండవ నరసింహుడు. ఇతను ఏకంగా ఉత్తర భారత దండయాత్రల్లో పాల్గొన్నట్లుగా మన సోర్సెస్ చెబుతున్నాయి. నిజమే. రాష్ట్రకూటరాజు 3వ ఇంద్రుని ఆదేశాల మేరకు ఇతను ఉత్తర భారతదేశంలోని లాటా, సప్తమాళవ రాజ్యాలపై యుద్ధం చేసి కప్పం వసూలు చేశాడు. అంతేకాదు, గుర్జర ప్రతీహారరాజు మహీపాలుణ్ణి ఓడించి యమునా నదీ తీరంలోని కాలప్రియ దగ్గర ఒక విజయస్తంభాన్ని కూడా నిర్మించాడు. అద్భుతం. తెలంగాణ ప్రాంతం నుండి ఒక సామంతుడు యమునా నది ఒడ్డున విజయస్తంభం నాటడం గొప్ప విషయం. అతని పరాక్రమానికి మెచ్చి 3వ ఇంద్రుడు తన సోదరి జాకవ్వను ఇచ్చి వివాహం కూడా జరిపించాడు. ఈ వైవాహిక సంబంధం వాళ్ల స్థాయిని పెంచింది. ఇక అందరిలోకి గొప్పవాడు, వీరి కీర్తిని శిఖరాలకు చేర్చినవాడు రెండవ అరికేసరి. ఇతని గురించి పరీక్షల దృష్ట్యా చాలా ప్రశ్నలొస్తాయి కదా. ఖచ్చితంగా. రెండవ అరికేసరి కాలం ఒక స్వర్ణయుగం లాంటిది. ఇతను కన్నడ సాహిత్యాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. ఇతని ఆస్థాన కవి పంపకవి కదా. అవును, ప్రఖ్యాత కన్నడ ఆదికవి పంపకవి ఇతని ఆస్థాన కవి. అరికేసరి పంపకవికి ధర్మపురి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసి కవితా గుణార్ణవ అనే బిరుదు కూడా ఇచ్చాడు. అగ్రహారం అంటే ఆ గ్రామంపై వచ్చే ఆదాయం మొత్తం కవికే చెందుతుంది. ఒక కళాకారుడికి ఇంతకంటే గొప్ప సత్కారం ఉండదు. నిజమే. రాజనీతిగా కూడా ఇతను చాలా శక్తివంతుడు. రాష్ట్రకూటరాజు 4వ గోవిందుణ్ణి ఓడించి అతని సవతి సోదరుడైన బద్దెగా
అంటే 3వ అమోఘవర్షుణ్ణి రాజుగా చేశాడు. ఒక కింగ్ మేకర్ పాత్ర పోషించాడు. అంటే సామంతుడి స్థాయిలో ఉండి చక్రవర్తిని మార్చగలిగాడా? అవును. ఇక నిర్మాణాలు చూస్తే బోధన్లో అరికేసరి జినాలయం అనే జైన దేవాలయాన్ని నిర్మించాడు. ఇతని బిరుదులు చాలా ముఖ్యం. గుణార్ణవ, సామంత చూడామణి, త్రిభువన మల్ల, ఉదాత్త నారాయణ ఇలా చాలా ఉన్నాయి. ఇవి మ్యాచింగ్ ప్రశ్నల్లో తరచుగా వస్తాయి. ఆస్పిరెంట్స్ వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వంశంలో చివరి పాలకుడెవరు? చివరి పాలకుడు 3వ అరికేసరి. ఇతను పర్భణి, కరీంనగర్ శాసనాలను వేయించాడు. క్రీస్తు శకం 973లో 2వ తైలకుడు రాష్ట్రకూట రాజ్యాన్ని నాశనం చేసి కళ్యాణీ చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. దానితో వీరి పాలన కూడా అంతమయ్యింది. సరే, ఇక సాహిత్యం. ఇది చాలా అధిక మార్కులు వచ్చే విభాగం. వేములవాడ చాళుక్యుల కాలంలో సాహిత్యం ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. నిజమే. ముఖ్యంగా 3 కవుల గురించి మనం తెలుసుకోవాలి. ఒకరు పంపకవి. ఇతని బిరుదు కవితా గుణార్ణవ. రచనలు ఆదిపురాణం మరియు విక్రమార్జున విజయం. అవును, విక్రమార్జున విజయంను పంపా భారతమని కూడా అంటారు. ఇందులో అతను తన పోషకుడైన 2వ అరికేసరిని అర్జునుడితో పోల్చాడు. ఇక రెండవ కవి సోమదేవసూరి. ఇతను గొప్ప జైన పండితుడు. యశస్థిలక చంపూకావ్యం మరియు నీతివాక్యామృతం అనేవి ఇతని రచనలు. ఇతనికి తార్కిక చక్రవర్తి, వాక్కల్లోల పయోనిధి అని బిరుదులు ఉన్నాయి. ఇక మూడో వ్యక్తి మన తెలుగు సాహిత్యానికి చాలా ముఖ్యమైనవారు. అవును, మల్య రేచ్న. ఇతను తెలుగులో మొట్టమొదటి ఛందస్సు గ్రంథమైన కవి జనాశ్రయం రచించాడు. ఇది తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన పాయింట్. తొలి తెలుగు పద్య శాసనం కూడా వీరి కాలంలోనే వేయించారు కదా? అవును, పంపకవి సోదరుడైన జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనం. ఇందులో తొలి తెలుగు కంద పద్యం కనిపిస్తుంది. ఇది మన తెలంగాణకు సంబంధించిన తొలి తెలుగు పద్య శాసనంగా గుర్తించబడింది. అవును, ఇది కూడా ఒక ముఖ్యమైన ప్రీవియస్ ఇయర్ క్వెశ్చన్. ఇప్పుడు వారి పరిపాలన మరియు ఆర్థిక వ్యవస్థ గురించి క్లుప్తంగా చర్చిద్దాం. పరిపాలన ఎలా ఉండేది? పరిపాలనలో రాజు సర్వాధికారి. అతనికి సహాయంగా మహాసంధి విగ్రహ, తంత్రపాల లాంటి అధికారులు ఉండేవారు. గ్రామ పరిపాలన గౌండా లేదా పటేల్ చూసుకునేవారు. మరి పన్నుల విధానం నుండి ప్రశ్నలు ఎలా వస్తాయా? ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. ఇది పంటలో 16వ వంతు ఉండేది. అయితే కొన్ని ప్రత్యేకమైన పన్నులు ఉన్నాయి, అవి గుర్తుంచుకోవాలి. ఓకే. ఉదాహరణకు దోగరాజా పన్ను. ఇది యువరాజు పోషణ కోసం. పడేవాళీ పన్ను అంటే సైన్య నిర్వహణ కోసం. సంధి విగ్రహ పన్ను శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించడం కోసం. ఇవి మ్యాచింగ్ ప్రశ్నలలో తరచుగా వస్తాయి. దోగరాజా, పడేవాళ్లి, సంధి విగ్రహ. అవును. మరి సామాజిక పరిస్థితులెలా ఉండేవి? వర్ణ వ్యవస్థ స్థిరపడింది. అయితే సైనిక అవసరాల వల్ల చాలామంది శూద్రులు సైన్యంలో చేరి ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలుస్తోంది. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, మిగతా చాళుక్య వంశాలు చంద్రవంశానికి చెందినవని చెప్పుకుంటే, వేములవాడ చాళుక్యులు మాత్రం తాము సూర్యవంశానికి చెందినవారని చెప్పుకున్నారు. అవునా? అది వాళ్ల ప్రత్యేకత అన్నమాట. ఇక మత పరిస్థితులు చూస్తే, వీరి కాలంలో జైన మతం ప్రముఖంగా ఉంది. బోధన్, వేములవాడ, కొలనుపాక ముఖ్యమైన జైన కేంద్రాలుగా విలసిల్లాయి. 2వ బద్దెగ తన గురువైన సోమదేవసూరి కోసం వేములవాడలో శుభధామ జినాలయం నిర్మించాడు. శైవమతం కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది కదా? అవును, 2 సమానంగా ఆదరించబడ్డాయి. వేములవాడలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం ఒక ప్రధాన శైవ క్షేత్రం. అలాగే మొదటి బద్దెగ నిర్మించిన భీమేశ్వర ఆలయం కూడా చాలా ముఖ్యమైనది. ఇక బోధన్లోని 100 స్తంభాల ఇంద్రనారాయణ ఆలయం కూడా వీరి కాలంలో నిర్మించబడింది. అయితే దాని ఔరంగజేబు కాలంలో మసీదుగా మార్చారు. అద్భుతం! ఒక చిన్న రాజవంశమైన పరిపాలన, సాహిత్యం, మత సామరస్యం ఇలా అన్ని రంగాల్లోనూ వారి ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. నిజమే. వారి రాజకీయ శక్తి తక్కువే అయినా సాంస్కృతిక వారసత్వం మాత్రం చాలా గొప్పది. జై తెలంగాణ! డ్యూటీ మరియు డిసిప్లిన్తో మీ లక్ష్యాన్ని సాధించండి.